హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి టాకీస్. మా ఇంటి ముందు ఈ భోగి ముగ్గు చూసారా? ఇది మా అత్తయ్య వేశారు. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా వేశారు కదా. పొద్దున్నే 4 అవుతుంది. భోగి మంటలు కాచుకున్నాము. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము కొంతసేపు ఫ్యామిలీ అంతా. ఆ భోగి మంటలు కాచుకున్నాక పైకి వెళ్ళి స్నానాలు చేసి పూజకి రెడీ అయిపోయాము. మా మనసుల్లో కొత్త సంవత్సరం ఆనందాలన్నీ మొలకెత్తించాలని కోరుకుంటూ ఈ డే స్టార్ట్ అయింది. మా ఇంటి పైన కనిపించే వ్యూ చూడండి ఎంత బాగుందో. అది తిరుపతి కొండలు. ఇంత అదృష్టం ఇంకెవరికి దొరుకుతుంది. ఈరోజు భోగి రోజు పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకుని మంచిగా రెడీ అయిపోయాము. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో చూపిస్తాను. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో యూ. కనిపిస్తుందా ఆ కొండలు పైన మబ్బులు ఎంత బాగున్నాయో. మా అత్తయ్య పూజ చేస్తుంది. ఇది మా చిన్న తోట. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా? చెట్లు బాగా పెంచుతుంది మా అత్తయ్య. ఇంకా కింద గార్డెన్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ గుడికి అయితే వెళ్ళొచ్చేస్తాం. భోగి మంటలు ఈ కార్తీక్ ఉన్నారా? హ్యాపీ భోగి టు యూ ఆల్ మై వ్యూయర్స్. ఈరోజు జీవలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం, జీవకోన. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా ఆయన డ్రైవ్ చేస్తున్నాను. చేసాం చూడండి జీవలింగేశ్వర స్వామి టెంపుల్కి. ఈ జీవలింగేశ్వర స్వామి టెంపుల్ జీవం ఉన్న టెంపుల్ అని కూడా అంటారు, అంటే ప్రాణం ఉన్నదని. ఈ ప్రత్యేకత, ఈ పేరు ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను. గుడికొచ్చాక వైబ్స్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అదండి గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు దక్షిణ దిశగా ముఖం పెట్టి ఉన్నారట. ఒకే ఒక గుడి, దక్షిణ దిశగా ఉన్న గుడి ఇదొక్కటే. ప్రదక్షిణ చేసుకుని శివునికి పాలాభిషేకం కూడా చేసుకుని ముందుకు సాగాము. ఈ ఆలయము ప్రత్యేకత ఏంటంటే 365 రోజులు నీళ్లు పడతానే ఉంటాయి. ఇది న్యాచురల్గా గాడ్స్ గిఫ్ట్ అని అంటారు గంగమ్మ తల్లిని. ఇక్కడ చూడొచ్చు మనం. ఈ వాటర్ ఈ చెట్టు వేర్ల నుంచి వస్తాయంట. ఎలా వస్తాయో ఎవరికి ఇంతవరకు తెలీదు. ఈ నీళ్లు ఎంత పవిత్రంగా ఉంటాయంటే దీన్ని తాగడం వల్ల చాలా రోగాలు కూడా నయమవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇది గంగమ్మ తల్లి ఆలయము చూడండి. ఆ అమ్మ దర్శనం చేసుకుని చరితార్థులు. ఇక్కడ గోల్డెన్ సర్పాలు వచ్చి దేవుడికి ప్రదక్షిణం చేసి వెళ్తాయి అంటారు. ఆ నమ్మకంతోనే ఇక్కడ నాగదోషాలు పోవడానికి పూజలు కూడా చేస్తారు. ఒకే చోట ఇక్కడ పార్వతీదేవి, గంగమ్మ తల్లి, అయ్యప్ప గుడి, అమ్మవారి గుడి, నాగేంద్రుడి గుడి, ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వాములు వాళ్ళ ముడుపులు కూడా కట్టుకుంటారు. ఇదే కాకుండా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు కూడా చేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, పైన మెట్లు అలాగే అంత పైకి వెళ్ళాలి. పదండి వెళ్ళి చూద్దాం. ఈ స్థలానికి ఎంత మహత్యం ఉందంటే పూర్వము ఋషులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవారట. గుడిపై నుంచి సిటీ ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడి నుంచి. టెంపుల్ టెంపుల్ చాలా బాగుంది. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కింద కూడా, అవన్నీ మీకు చూపిస్తాము. ఈ గుడి ప్రత్యేకత ఏంటి పూజ అని అడిగి తెలుసుకుని మీకు చెప్తాను.
ఇందాక మీకు చెప్పాను కదా, ఇదే ఏర్ల నుంచి నీరు చూడండి ఎలా పారుతుందో. గంగమ్మ ఎప్పుడు ఇక్కడ జలపాతం పారుతూనే ఉంటుంది 365 రోజులు. జీవలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కన పార్వతీదేవి కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ చాలామంది ముడుపులు కూడా తీర్చుకుంటారు. అంతేకాక భక్తుల కోరికలు, సంతానం లేని వారికి సంతానం కావాలి అన్నవారు పూజలు చేసి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. ఈ ప్రత్యేకతలు కలిసిన ఈ గుడిని మీకు చూపించాలని మా ఈ ప్రయత్నం. మీరు ఈ తిరుపతి వచ్చినప్పుడు జీవకోనలో ఈ జీవలింగేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకోండి. శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ చల్లగా ఉండాలి, అందరికీ మంచి చేకూర్చాలని కోరుకుంటూ మరొకసారి భోగి శుభాకాంక్షలు అందజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.